కుండు పారిశ్రామిక ప్రాంతంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి నుంచి రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎర్ర సైన్యం ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ హామీలు అమలుపరచడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు. అందుకని ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అమలు, అలాగే స్థానిక సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి, ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఈనాటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి ఖనికి రావడం జరిగింది. ఇక్కడ గోదావరి ఖని ప్రాంతంలో పట్టణంలో 4 ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో, భగత్ సింగ్ నగర్లో, ఐలమ్మ నగర్లో, మల్లు స్వరాజ్యం గారి నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వారికి వెంటనే పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి 50 డివిజన్స్లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా సౌకర్యం కల్పించాలి. దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్, మిగతా విద్యా